వార్నింగ్ న్యూస్. న్యూ ఇయర్ సందర్భంగా పబ్లు ఈవెంట్స్ పై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. కొండాపూర్లోని క్వేక్ అరేనా పబ్లో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ తీసుకుంటూ 8 మంది పోలీసులకు చిక్కారు. మొత్తం 14 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తే 8 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా క్వేక్ అరేనా పబ్లో యుక్రెయిన్కి చెందిన ప్రముఖ డీజే ఆర్బాట్స్తో కాన్సర్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతో కలిసి పలు పబ్స్లో ఈగల్ బృందం తనిఖీలు చేసింది. డ్రగ్స్ కేసులో 10 రోజుల్లో 27 మందిని ఈ బృందం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో 5 విదేశీ మహిళలు సహా 17 మంది కన్స్యూమర్స్ ఉన్నారు. రైట్. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఎవరు మద్యం తాగి వాహనాలను నడపవద్దంటూ కూడా సిపి సజ్జనార్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఆయన ఈ రకంగా ట్వీట్ కూడా చేశారు. ఎందుకంటే జైలు శిక్ష వరకు కూడా వెళ్తుంది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా పబ్లు ఈవెంట్స్పై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. కొండాపూర్లోని క్వేక్ అరేనా పబ్లో ఈగల్ టీం సోదాలు జరిపింది. డ్రగ్స్ తీసుకుంటూ 8 మంది పోలీసులకు చిక్కారు. మొత్తం 14 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా క్వేక్ అరేనా పబ్లో యుక్రెయిన్కు చెందిన ప్రముఖ డీజే ఆర్బాట్స్తో కాన్సర్ట్ జరిపారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులతో కలిసి పలు పబ్స్లో ఈగల్ బృందం తనిఖీలు జరిపింది. డ్రగ్స్ కేసుల్లో 10 రోజుల్లో 27 మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో 5 విదేశీ మహిళలు సహా 17 మంది వినియోగదారులు ఉన్నారు.